అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే పెంచలకోన ఆలయం. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికత ఎలా వెల్లివిరుస్తుందో ఇప్పుడు చూద్దాం. పెంచలకోన అంటే ఏంటో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలండి. ఇక్కడికి వెళ్తే దైవదర్శనం మాత్రమే కాదు, మనసును కట్టిపడేసే పచ్చని ప్రకృతి కూడా మనకు స్వాగతం పలుకుతుంది. ఈ రెండింటి అద్భుతమైన కలయికే పెంచలకోన ప్రత్యేకత. సరే, ముందుగా ఈ ఆలయం ఎక్కడుందో చూద్దాం. పెంచలకోన నెల్లూరు జిల్లాలో దట్టమైన అడవి మధ్యలో కొండల నడుమ ఉంది. దేవుణ్ణి చూడ్డానికి వెళ్తాం, కాని అక్కడ మనసుకు దొరికే ప్రశాంతత అంతా ఇంతా కాదు. అసలు ఈ ప్లేస్కి పెంచలకోన అని పేరెలా వచ్చిందో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉందన్నమాట దీని వెనుక. పెనుశిల అనే పదం నుంచి ఈ పేరు వచ్చిందట. పెనుశిల అంటే ఏంటో తెలుసా? ఒక పెద్ద రాయి అని అర్థం. ఇక్కడ స్వామివారు ఒక పెద్ద శిల రూపంలోనే స్వయంగా వెలిశారని స్థలపురాణం చెబుతోంది. ఇంత ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశానికి ఇంత పవర్ఫుల్ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత రావడానికి కారణమేంటి? దాని వెనుక శ్రీ మహావిష్ణువు ఉగ్ర అవతారమైన నరసింహస్వామివారి కథ ఉంది. పురాణాల ప్రకారం నరసింహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి రాక్షసరాజు హిరణ్యకశిపుడిని సంహరించారు కదా. కాని ఆ తరువాత కూడా స్వామివారి కోపం, ఆ ఉగ్రరూపం అస్సలు చల్లారలేదట. అప్పుడే ఈ ప్రశాంతమైన అడవిలో మహాలక్ష్మీదేవి చెంచులక్ష్మీ రూపంలో స్వామివారికి కనిపించి శాంతపరిచారని నమ్ముతారు. అందుకే ఇక్కడ స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయం యొక్క సంప్రదాయాన్ని, ఆ వైభవాన్ని పూర్తిగా ఫీల్ అవ్వాలంటే బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళాలి. ఆ టైంలో అక్కడుండే సందడి మాటల్లో చెప్పలేం. ఈ బ్రహ్మోత్సవాలు 1-2 రోజులు కాదండి, ఏకంగా 9 రోజులపాటు చాలా ఘనంగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. వేలల్లో భక్తులొచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు. ఈ 9 రోజుల్లో ప్రతిరోజూ ఓ పండగే. మొదటి రోజు ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలవుతాయి. ఆ తర్వాత నుంచి స్వామివారు రకరకాల వాహనాల మీద ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అందులోనూ గరుడసేవ రోజున స్వామిని చూడ్డం చాలా పుణ్యమని భక్తులు నమ్ముతారు. ఇక రథోత్సవమైతే అబ్బో, వేలాది మంది భక్తులు ఆ రథాన్ని లాగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. చివరిగా చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి అన్నమాట. ఆ ఉత్సవాల 9 రోజులు ఆ ఆలయ ప్రాంగణం మొత్తం ఒక పెద్ద జాతరలా మారిపోతుంది. ఎక్కడ చూసినా భక్తి, సంప్రదాయం, ఉత్సాహం అన్నీ కలగలిసి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. వింటుంటేనే అక్కడికి వెళ్లాలనిపిస్తోంది కదా. సరే, మరి ఆ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తే బావుంటుంది? ఆ వివరాలు కూడా ఇప్పుడు చూసేద్దాం. పెంచలకోన వెళ్లాలంటే మెయిన్ పాయింట్ నెల్లూరనమాట. నెల్లూరు నుంచి సుమారు 80 కిలోమీటర్లు ఉంటుంది. రాపూర్ అనే ఊరు నుంచి చివరి 20 కిలోమీటర్లు పచ్చని చెట్ల మధ్య మెలికలు తిరిగే ఘాట్ రోడ్డు పైన ప్రయాణం చేయాలి. ఆ జర్నీనే ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒకవేళ ట్రైన్లో వస్తే నెల్లూరు దిగి అక్కడ్నుంచి బస్సులో రాపూర్కి వెళ్ళి ఆ తర్వాత టెంపుల్కి షేర్ ఆటోల్లో, జీపుల్లో వెళ్ళొచ్చు. సరే, ఏ టైంలో వెళ్తే బావుంటుంది? ఇక్కడ 2 ఆప్షన్లున్నాయి. పచ్చదనం, ఫుల్లుగా పారే జలపాతాలు చూడాలనుకుంటే జులై నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే బెస్ట్. వాతావరణం కూడా చాలా బావుంటుంది. లేదు, ఆ ఉత్సవాల సందడి చూడాలనుకుంటే మాత్రం మార్చి నుంచి జూన్ మధ్యలో ప్లాన్ చేసుకోవాలి. కాని గుర్తుంచుకోండి, ఆ సమయంలో ఎండలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. గుడికి వెళ్ళాక ఫస్ట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత అస్సలు మిస్ అవ్వకూడనిది దగ్గర్లోనే ఉన్న పెంచలకోన వాటర్ఫాల్. ఆ చల్లని నీళ్లలో కాసేపు గడపడం భలే రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా ప్రకృతి ప్రేమికులకి చిన్న చిన్న ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కొన్ని స్పెషల్ డేస్లో అన్నదానం కూడా జరుగుతుంది. ఆ ప్రసాదం తప్పకుండా తీసుకోవాలి. ఇక ఫుడ్డు, ఉండటానికి వసతి విషయానికొస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. టెంపుల్ దగ్గర సింపుల్ టిఫిన్లు, భోజనం దొరుకుతాయి. కాని పెద్దగా ఆప్షన్స్ ఉండవు. సో మనతో కొన్ని స్నాక్స్ పట్టుకెళ్లడం మంచిది. అలాగే అక్కడ ఉండటానికి బేసిక్ వసతులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి నెల్లూరులో స్టే చేసి పెంచలకోనకు 1 డే ట్రిప్లా వచ్చి వెళ్లడం బెస్ట్ ఆప్షన్. నెల్లూరు మించి ఒకే రోజులో హడావిడి లేకుండా హాయిగా ఈ యాత్రను ఎలా పూర్తి చేయాలో ఒక సింపుల్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం. పొద్దున్నే
ఓ 5-6 గంటలకి నెల్లూరులో స్టార్ట్ అయ్యారనుకోండి, ట్రాఫిక్ లేకుండా ఓ 8 గంటలకల్లా ప్రశాంతంగా టెంపుల్కి చేరుకోవచ్చు. నెమ్మదిగా దర్శనం పూర్తి చేసుకుని వాటర్ఫాల్ దగ్గర కాసేపు ప్రకృతిని ఆస్వాదించండి. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రానికి నెల్లూరుకు తిరుగు ప్రయాణం మొదలుపెడితే యాత్ర ప్రశాంతంగా పూర్తవుతుంది. వెళ్లే ముందు కొన్ని చిన్న జాగ్రత్తలు. అక్కడ కోతులు కొంచెం ఎక్కువ, సో తినే వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది అటవీ ప్రాంతం కాబట్టి రాత్రిపూట అక్కడే ఉండకుండా సాయంత్రం అవగానే తిరుగు ప్రయాణం అవ్వడం సేఫ్. ఘాట్ రోడ్ మొదలయ్యే ముందే బండిలో ఫ్యూల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం మర్చిపోవద్దు. అలాగే అక్కడ కొంచెం నడవాల్సుంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉండే చెప్పులు వేసుకోండి. సో చూశారుగా, పెంచలకోన అంటే కేవలం ఒక గుడికి వెళ్లి దండం పెట్టుకుని రావడం మాత్రమే కాదు. అది ఒక అనుభూతి. భక్తి, ప్రకృతి, ప్రశాంతత ఈ మూడింటిని ఒకే చోట అనుభవించాలనుకుంటే ఇదొక పర్ఫెక్ట్ డెస్టినేషన్.